విద్యా కేంద్రాలు విద్యార్థుల వికృత చేష్టలకు నిలయాలుగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఆటవిక చేష్టలకు పాల్పడుతున్నారు. సాటి విద్యార్థులతో నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. వారిని మానసికంగా వేధిస్తున్నారు. తాజాగా మేడిపల్లి పరిధిలో ఓ జూనియర్ కాలేజీలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఆ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థి ఎందుకు నోరు విప్పలేకపోతున్నాడు? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? కాలేజీ యాజమాన్యం ఎందుకు మౌనంగా ఉంది? అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుపల్ ఆర్ఎన్ఎస్ కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఓ స్టూడెంట్ ని తీవ్రంగా ర్యాగింగ్ చేశారు. గణేష్ అనే 16 ఏళ్ల విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ 3 విద్యార్థులు తీవ్రంగా కొట్టారు. ఈ దారుణ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ కి మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరకు చెందిన గణేష్ అనే విద్యార్థి ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారం క్రితం రాత్రి వేళలో కళాశాలలో 3 తోటి విద్యార్థులు గణేష్ ని ర్యాగింగ్ చేస్తూ దారుణంగా కొట్టారు. ఈ దాడిలో గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గణేష్ ను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బోడుపల్లోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులు చేర్పించి వైద్యం అందించారు. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ కొట్టిన విషయం ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ హరీష్ కి తెలియజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఎస్ఆర్ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యంపై తమ బాబుని కొట్టిన విద్యార్థిపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గణేష్ పై దాడి చేసిన విద్యార్థిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ్ నేతలు యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీపై చర్యలు తీసుకోకపోతే భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బోడుపల్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న గణేష్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేయడం సిగ్గుచెట్టు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళకు రక్షణ కోసం 100కి ఫోన్ చేసుకొని పోలీసులను పిలిపించుకొని వాళ్ళ రక్షణ కోసం చూస్తూ ఉన్నారు. కానీ విద్యార్థి చావు బతుకులో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పట్టేసుకొని పరిస్థితి కనబడతా ఉంది. మేము ఏఐఎస్ఎఫ్గా ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు దాడి చేసిన విద్యార్థులను వెంటనే పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటివరకు మేము అడుగుతూ ఉన్నాం. విద్యార్థికి వారం రోజులు అవుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. పోలీసులు కళాశాల యాజమాన్యానికి రక్షణ ఇస్తున్నారు తప్ప విద్యార్థులకు రక్షణ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థి చదువు పూర్తి చేసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి భోజనం చేసి తిని పడుకునే సమయంలో రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతంలో విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. చావు బతుకుల ఉన్న విద్యార్థిని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సాటి విద్యార్థులు దాడి చేసిన తర్వాత గణేష్ మానసికంగా కృంగిపోయాడు. మాట్లాడే స్థితిలో కూడా లేడు. ఇటువంటి క్లిష్ట సమయంలో కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని బాధితుడి తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తీరును ఎండగడుతున్నారు. ఏమైంది అసలు? ఎవరు కొట్టారు నిన్ను? ఎట్లా కొట్టారు చెప్పు. గత వారం నుంచి ఇదే పరిస్థితి అండి. ఆయన కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. వారం నుంచి అడ్మిట్ అయి ఉన్నాడు హాస్పిటల్లో. డైరెక్ట్ డిశ్చార్జ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఆయన రాత్రిపూట నిద్రపోవట్లేదు. వాళ్ళ తల్లికి నిద్ర లేదు, చుట్టుపక్కల ఎవరికి నిద్ర లేకుండా ఉంది పరిస్థితి. ఆయన మంచి టాపర్ స్టూడెంట్. ఇలాంటి పరిస్థితి వచ్చింది. 1 వీక్ అయింది.
ప్రిన్సిపాల్కి ఇన్ఫార్మ్ చేసి ఈయన పర్సన్ తీసుకొని వస్తే మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన హాస్పిటల్లో ఉన్న మనిషి ఎక్కడ రాగలుగుతాడండి? వాళ్ళు వచ్చి మినిమం రెస్పాన్సిబిలిటీగా వచ్చి చూసింది లేదు ఇంతవరకు. ముగ్గురు విద్యార్థులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, బాధితుడి తల మీద, ఛాతీ మీద, ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టారని బాధితుడి బంధువులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కాలేజీ వెళ్లి వారిపై ఫిర్యాదు చేశామని, వారి నుంచి సరైన స్పందన కరువు అయిందని కాలేజీ యాజమాన్యం తీరుపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాశవికంగా ప్రవర్తించిన విద్యార్థిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్న వాళ్ళ అబ్బాయి, ఈయన పేరు వచ్చేసి గణేష్ గంగాధరి. ఈయన లాస్ట్ శనివారం తోటి విద్యార్థులు ఈయనను దాడి చేయడం జరిగింది. అది తెల్లవారి ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు అడగగా డల్గా ఉండేదని అడిగితే జరిగిందంతా నాకు తోటి విద్యార్థులు కొట్టిండ్రు అని చెప్పిండు. తల మీద, ఛాతీ మీద, కింద ప్రైవేట్ పార్ట్స్ మీద, పొట్ట మీద కొట్టి ఇబ్బంది పెట్టి దాడికి చేసి హత్యాయత్నం చేసిండు. సో దానివల్ల తెల్లవారు మేము హాస్పిటల్కి పోయినాము. నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ లోకల్లో విలేజ్లో ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి పోతే అక్కడ కాదంటే వేరే హాస్పిటల్కి పోవాలంటే మేము హైదరాబాద్కి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించినాం. మొన్న అనగా శుక్రవారం రోజు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము. పెట్టిన తర్వాత కళాశాల యజమానానికి మేము ఆదివారం రోజు మాకు సమాచారం తెలిసిన వెంటనే కాలేజీకి ఇన్ఫార్మ్ చేసినాం ప్రిన్సిపాల్కి. బట్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే చూద్దాం రండి మాట్లాడదాం అంటున్నారు, కానీ వాళ్ళు వచ్చి కనీసం మాట్లాడడం కానీ హాస్పిటల్లో ఉన్నా కూడా హాస్పిటల్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడడం కూడా ఎవరు ముందుకు రాలేదు. ఈ రోజు మేము మూడు రోజులు అవుతుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటివరకు వాళ్ళు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. వాళ్ళకు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ రాలేదు. మేము కేసుని ముందుకు తీసుకోతున్నట్టుగా మాకు బాధ ఉన్నది. ఈయన పిల్లగాడు డిప్రెషన్లోకి పోయి ఇబ్బంది పడతా ఉంటే మాకు తట్టుకోలేకపోతున్నాం. కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి మేము మా బంధువర్గం అందరం కలిసి వచ్చి ఇక్కడ ఈరోజు ధర్నా చేద్దామని లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పిల్లలు ముగ్గురు ఉన్నారో జశ్వంత్, మనీష్ అండ్ ప్రహాస్య, ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళు ముఖ్యంగా ఈయన మీద దాడి చేసి ఇబ్బంది పెట్టిండ్రు. ఈయన డిప్రెషన్లోకి పోయిన మాట్లాడాలంటే భయపడుతున్నాడు. ఇప్పటికి హాస్పిటల్కి పోయినాము. వాళ్ళ సంబంధించిన రిపోర్ట్స్, వాళ్ళ టెస్టులు, ఆ డయాగ్నోసిస్ అవన్నీ ఉన్నాయి. దానికి ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ ఒకతే ఉంటుంది, వాళ్ళ అబ్బాయి తండ్రి లేడు. ఖర్చు చేసి అప్పు చేసి మరి ఇక్కడ మంచి కాలేజీలో మంచి చదువుకునే అబ్బాయి, గతంలో 10th క్లాస్లో టాపర్ అనమాట, స్కూల్ టాపర్ గవర్నమెంట్ స్కూల్లో. అయినప్పటికీ ఇక్కడ మంచి చదువు కోసం ఇక్కడ తీసుకొస్తే కాలేజ్ యజమాన్యం ఒక నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి మీద దాడి జరిగింది. సో దీనికి కాలేజ్ యజమాన్యం మీద మరియు ఆ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ సిబ్బందిని కానీ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం. ప్రిన్సిపల్ పేరు హరీష్. ఆయనకు మేము ఇన్ఫార్మ్ చేసినాం. ఆయన కూడా నిర్లక్ష్యంగా మేము ముగ్గురు పేర్లు చెప్పినా ఇప్పుడు ఒకరే కొట్టినరు అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంతవరకు కాలేజీ వాళ్ళు ఆ పిల్లలకు మీద వాళ్ళ తల్లిదండ్రులకు కానీ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు పిలవమని చెప్పిన ఈరోజు వస్తాము మేము మాట్లాడదామని. ఆయన కూడా వాళ్ళ కాలేజీ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను పిలవలేదు, ఆ పిల్లలను పిలవలేదు. వాళ్ళ జ్వరం వచ్చిందన్న సాకుతో వాళ్ళని ఇంటికి పంపించేసింది ఇక్కడ నుండి. సో ఇప్పుడు మేము మా బంధువర్గాన్ని తీసుకొని వచ్చి మేము ఇక్కడ అడుగుతున్నాము, మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. వారం కిందట 3 నెలల క్రితం కాలేజీలు జాయిన్ చేశామని బాధితుడి తల్లి తెలిపారు. సాటి విద్యార్థులు వేధింపులకు గురి చేస్తుంటే ఏం చేయకుండా ఊరుకున్నాడని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలు దారుణంగా కొట్టారని, వారి కారణంగా తన కొడుకు డిప్రెషన్లోకి జారుకున్నాడని, వాడి జీవితం నాశనమైందని తల్లి కన్నింటి పర్యాంతమైంది. మా వాడిని 3 నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము. మాది ఊరు, మాది పెదవంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన. నా కొడుకు ఫస్ట్లో మంచి మార్కులు వచ్చినాయి, ఫస్ట్ క్లాస్లో వచ్చిండు 10వ తరగతిలో. అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితము కొద్ది సెలవులు ఇచ్చారు. ఆ సెలవులలో వచ్చిండు, మంచిగా ఉన్నా అంటే మంచిగానే ఉన్నది అని అన్నాడు. తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట. అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కటి, మాకు డాడీ లేడు, అప్పు తెచ్చి పెడుతుంది. మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లన్నా కానీ ఇళ్ళనే ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని మాకు కూడా ఏం ఎక్కువ చెప్పకుండా వాడిని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టిరట. 3-4 పిల్లలు కొట్టింది అయితే 3 పిల్లలు కొట్టిండ్రు. మాకు ఏదైనా న్యాయం చేయాలి. నా పిల్లగాడు మంచి టాపర్ పిల్లగాడిని మొత్తం డిఫరెన్స్లో వెళ్ళిపోయిండు, భయానికి గురైపోయిండు, అసలు మాట్లాడట్లేడు. ఈ 8 రోజుల కాంచెలు మేము మస్తు తిప్పలు పడుతున్నాం. తెల్లదాకా పొద్దుదాకా నిద్రలు లేవు. ప్రైవేట్ పార్ట్ మీద కొట్టి, మేడ ఇక్కడ కంత మీద కొట్టి అంత ఆగం చేసిర్రు. నా పిల్లగానికి ఏమన్నా నా పిల్లగాని జీవితం నాశనం అయిపోయింది. మేము అందరికి ఏం చెప్పాలి.
కాలేజీలో ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు కాలేజీ యాజమాన్యాలు, మరోవైపు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నా కొందరి విద్యార్థుల్లో మార్పు కనిపించడం లేదు. వారు వంకర బుద్ధిని ప్రవర్తిస్తూ సాటి వారికి ఇబ్బందులు పెడుతున్నారు.